హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో లాజికల్ ఆపరేటర్ గురించి తెలుసుకున్నాం. సో లాజికల్ ఆపరేటర్ అంటే ఏంటి, లాజికల్ ఆపరేటర్స్లో ఏమేమి ఉంటాయి. సో ద నెక్స్ట్ ఆపరేటర్ ఈజ్ ఫోర్త్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్. సో ఈ వీడియోలో అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి, అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏంటి, వాటి ఎగ్జాంపుల్ చూద్దాం. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి, అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు అసైన్ వాల్యూస్ టు వేరియబుల్స్. మనం తీసుకున్న వేరియబుల్స్కి ఏదైనా వాల్యూస్ని మనం ఇచ్చుకున్నట్టయితే ఆ వాల్యూని అసైన్ చేయడానికి యూజ్ చేసే ఆపరేటర్స్ని అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనే వాల్యూ ఏ అనే వేరియబుల్లో సేవ్ చేయాలి అంటే ఏ ఈక్వల్స్ టు 3 అని రాస్తాం. సో ఆ ఈక్వల్ టు అనేది ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఆపరేటర్స్ని దేంతో ఇండికేట్ చేస్తాం, ఇందులో ఉన్న ఆపరేటర్స్ ఏంటి. ఫస్ట్ ది అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ని దేంతో ఇండికేట్ చేస్తాము అంటే ఈక్వల్ టునే అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటాము. సో this is assignment operator. Okay, next coming to the next one, plus equal to ni ఏమంటాము అంటే యాడ్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటాము. యాడ్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ రెండు యూజ్ చేస్తున్నాం. ఈక్వల్ టుని అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం, ప్లస్ని యాడ్ అంటాం. సో యాడ్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని ప్లస్ ఈక్వల్ టుని అంటాం. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మైనస్ ఈక్వల్ టు అంటే సబ్ట్రాక్ట్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటాము. మైనస్ని సబ్ట్రాక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం, ఈక్వల్ టుని అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తామని ముందే అన్నాం కాబట్టి సో సబ్ట్రాక్ట్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇంటూ అనేది స్టార్ సింబల్తో యూజ్ చేస్తామని ముందే చెప్పాం. ఇంటూ ఈక్వల్స్ టు అంటే మల్టిప్లై అండ్ అసైన్మెంట్ ఆపరేటర్. మల్టిప్లై చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, బై ఈక్వల్ టు దేన్ని అంటామంటే డివిజన్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటాము. సో దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ దీస్ ఆపరేటర్స్ ఇన్ అసైన్మెంట్ ఆపరేటర్. వీటికి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే సో ఫస్ట్ ఆపరేటర్ ఏంటి, ప్లస్ ఈక్వల్ టు అంటే యాడ్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటాం దీన్ని. సో ఇంటి ఏ ఈక్వల్స్ టు 10 సెమీకోలన్ ఏ ప్లస్ ఈక్వల్స్ టు 5 సెమీకోలన్ ప్రింట్ ఆఫ్ పర్సంటేజ్ డి కామా ఏ. ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఏ ప్లస్ ఈక్వల్స్ టు 5 మీన్స్ అంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 5 అని. సో అవుట్పుట్ ఏంటి, 10 + 5 15 అని వస్తుంది. సో సబ్ట్రాక్ట్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ చూసుకుంటే ఇంటి ఏ ఈక్వల్స్ టు 10 మైనస్ ఈక్వల్ టు అనేది యూజ్ చేస్తాం. మైనస్ ఈక్వల్స్ టు అంటే ఏ అనే వాల్యూకి ఏ నుండి 5 తీసేస్తున్నాం అని అర్థం అనమాట. సో దాని యొక్క అవుట్పుట్ 10 నుండి 5 తీసేస్తే దాని యొక్క అవుట్పుట్ 5 అనమాట. నెక్స్ట్ ఆపరేటర్, కమింగ్ టు ద నెక్స్ట్ ఆపరేటర్, మల్టిప్లై అండ్ అసైన్మెంట్ ఆపరేటర్. మల్టిప్లై చేసుకుంటే ఇంటి ఏ ఈక్వల్స్ టు 10 ఏ ఇంటూ ఈక్వల్స్ టు 5 తీసుకుంటే దీన్ని ఏ ప్రింట్ చేయమని అడిగితే ఏం చేస్తుంది అంటే ఏ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 5 10 × 5 50. దీని అవుట్పుట్ 50 అనేది వస్తుంది అనమాట. సో కమింగ్ టు ద నెక్స్ట్ ఆపరేటర్, డివిజన్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్కి వస్తే సేమ్ అనమాట. ఇంటి ఏ ఈక్వల్స్ టు 10 సెమీకోలన్ ఏ బై ఈక్వల్స్ టు 5 తీసుకుంటే 5ని ప్రింట్ చేయమని అడుగుతాం. ఏ బై ఈక్వల్స్ టు 5 అంటే ఏంటి అంటే ఏ ఈక్వల్స్ టు ఏ బై 5 10/5. అవుట్పుట్ అనేది 10 అనేది వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద డివిజన్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్. సో ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ ఏంటి అంటే ఏ ఈక్వల్స్ టు 5, ఓన్లీ ఏ ఈక్వల్స్ టు 5 తీసుకుంటే దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఏని ప్రింట్ చేయమంటే ఏ ఈక్వల్స్ టు 5 కాబట్టి అంటే ఏ ఈక్వల్స్ టు బి అని ఇచ్చుకున్నాం అనుకో, సపోజ్ ఏ వాల్యూ అనేది బితో ప్రింట్ అవుతూ ఉంటుంది. సో ఏంటి అక్కడ ఏ వాల్యూ 5, సో 5 అనేది ప్రింట్ అవుతూ ఉంటుంది. ఏ ఈక్వల్స్ టు బి మీన్స్ ఇట్ అసైన్స్ బి వాల్యూ టు ఏ అనమాట. సపోజ్ ఏ ఈక్వల్స్ టు 10 బి ఈక్వల్స్ టు 5 తీసుకుంటే బిలో ఉన్న 5 అనే వాల్యూ అనేది ఏలో అసైన్ అవుతూ ఉంటుంది ఏ ఈక్వల్స్ టు 5 అని. సో అవుట్పుట్ అనేది ఏ ఈక్వల్స్ టు 5 వస్తుంది. అవుట్పుట్ అనేది 5 వస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే.